రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. మంచి సంస్కృతికి, విలువలకు, పోరాటానికి నిలయమైన తెలంగాణ గడ్డ అని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది మీలాంటి వారి రౌడీయిజం చూడటానికి కాదని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారం కోసం చేసే ఆకృత్యాలు ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. తెలంగాణ వచ్చింది ఒక పార్టీ వలనో కాదని, ఎందరో బలిదానాల ఫలితమే తెలంగాణ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు చేసే ఆకృత్యాలపై న్యాయపరంగా పోరాడతామన్నారు. బీసీ కల కోసం 42% రిజర్వేషన్ పట్టుబట్టి సీఎం పోరాడుతున్నారన్నారు. బిల్లు చేయాల్సిన బీజేపీ పార్టీ వంకర టింకర సమాధానాలు చెబుతుందని ఆరోపించారు. చేతనైతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా విమర్శించడము, నువ్వు రాజకీయంగా విమర్శించు, ఎంతైనా విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ప్రజాస్వామ్యం ఇలా ప్రెస్ మిత్రులకు ఉంది, విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉంది, ప్రజా సంఘాలకు ఉంది. అప్పుడే ఇది ప్రజాస్వామ్యం అనబడుతుంది. నిజమైన విమర్శ చేయాలి, రాజకీయ విమర్శ చేయాలి. ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా తప్పు చేస్తూ ఉంటే విమర్శ. ఇవల్ల ఒక నాయకుల యొక్క, ఒక కుటుంబ పార్టీ యొక్క మెప్పులు పొందడానికి ఆ విధంగా ప్రవర్తించడం సర్వ సమాజం విసుగు చెందిపోయింది. ఇక శిశుపాలునికి 100 తప్పులు ఏలైతే భరిస్తామో ఆ విధంగా భరించినాం, ఇక భరించం. ఇక ఒక ప్రజాస్వామ్యబద్ధంగానే జవాబు చెప్తాం. నియంత్రిత పరిపాలనకు మీరు రాష్ట్రాన్ని దోసుకోవడానికి ప్రజలు గమనించారు. ఇవల్ల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రజలు భరించరు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా, మేము కూడా తక్కువేం కాదు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ ఆలోచన చేస్తున్నాడు. ఇంకా ఓపిక పట్టినాం. ఇక శిశుపాలన తప్పులు ఎన్నయ్యో అన్నీ అయిపోయినాయి. ఇక మీకు కూడా ఏ విధంగా సమాధానం చెప్పాలనో, ఒక చట్టభద్రతకు లోబడే, ప్రజాస్వామ్యానికి లోబడే, ప్రజలు మెచ్చే విధంగానే మీ మీద చర్యలు ఉంటాయి. తప్పకుండా సమయం ఆసన్నమైందని చెప్పి